ఇటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ రివర్. సో మధ్యలో మనం వెళ్తున్నాం. ఇటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ రివర్. సో మధ్యలో మనం వెళ్తున్నాం ఆ యాక్టివిటీ చేయడానికి. ఇక్కడ చూడండి, రోడ్ పక్కలో సముద్రం మస్తు ఉంది కదా. ఇది యాక్చువల్గా ఏమో బీచ్ చెప్పిన కదా, కపిల్ బీచ్ ఇది. సో మనం రిటర్న్లో ఈ బీచ్ కవర్ చేసుకోవాలి యాక్చువల్గా. కపిల్ బీచ్ ఒకటి, బ్లాక్ శాండ్ బీచ్ ఒకటి. ఓకే, లెట్స్ గో. చూడండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్, ఇడియప్పం అంట ఇది. ఇది కూడా రైస్తోనే చేస్తారు. అండ్ ఇది సంథింగ్ ఏదో పేరు చెప్పిండు, పత్తియో ఏదో ఇవ్వండు. ఇది కూడా రైస్తోనే చేస్తారంట. ఇది చూడండి అసలు ఎంత సాఫ్ట్ అంటే, ఏదో ఉంది అంటే ఉంది. దీనికి ఒక వెజిటబుల్ కర్రీ ఇచ్చిండు. సో మేమైతే కంట్రీ బోట్లో రైడ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయినాం. లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, మోక్ష కూడా ఇచ్చిన ఒక చిన్న. లెట్స్ గో. ఇదే కంట్రీ బోట్. సో మేము బోట్లో ఉన్నాం యాక్చువల్గా. మ్యాంగోరా ఫారెస్ట్, ఇట్లా చెట్లలో మొత్తం రివర్లో ఉంటుంది ఫారెస్ట్ అంతా. సో ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. లెట్స్ గో. ఇక్కడ నాన్న హాయ్. గైస్, వర్కాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఎంత బాగుంది కదా అసలు, చాలా ప్లెజెంట్గా ఉంది, మంచిగా ఉంది. మ్యాంగోరా ఫారెస్ట్ ఇది. బోట్లో రావాల్సి వస్తుంది ఇట్లా లోపలికి. ఫొటోస్ చూడండి ఇన్స్టాగ్రామ్లో, చాలా సూపర్ వచ్చినాయి. సో వర్కాలో వస్తే ఇక్కడికి ఖచ్చితంగా రండి. చూడండి, చెట్లు ఆ మధ్యలో నుంచి రావచ్చు ఇట్లా. అట్లా మధ్యలో నుంచి ఇంతసేపు అట్లే వచ్చినాం. అసలు ఇప్పుడు వాటర్లో అసలు క్రేజీ ఉంది కదా. ఇది కాన్సెప్ట్ ఎట్లా చేసిండే కానీ ఇప్పుడు మధ్యలో నుంచి వెళ్ళాలి. ఒక టెంపుల్ ఉందంట ఇక్కడ. ఆ టెంపుల్ చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం ఇంకా. సో గాయస్, ఇది వచ్చేసి టోటల్గా 2000 తీసుకుర్రు పర్ 2 people. యాక్చువల్ 2500 చెప్పారు, బట్ ఇంకా లైక్ డిస్కౌంట్ బార్గెనింగ్ చేస్తే 2000కి ఇచ్చారు. 2 hours ఆఫ్ జర్నీ ఉంటుంది దీనిలో. యాక్చువల్గా ఇది మనకి లైక్ ఇట్లా మనం ప్రైవేట్గా తీసుకున్నాం కాబట్టి 2000 తీసుకున్నారు. కానీ నార్మల్గా అందరితో పాటు వెళ్తే పర్ పర్సన్ 400 తీసుకుంటారంట. కానీ చాలా మంచి ప్లేస్. ఇక్కడ లోపల ఫొటోస్ అయితే క్రేజీ వచ్చినాయి.
ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆ ఫొటోస్ కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఏంటంటే వర్షం పడిపోయింది కదా, ఘోరంగా వేడవుతుంది, కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. మ్యాంగోరా ఫారెస్ట్ అంటారు. ఖచ్చితంగా వర్కాలు వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నాకు పిన్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో టెంపుల్ క్లోజ్ ఉండే, మేమైతే మా ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేసినాము. సో మన కారు ఇవతల ఎండ్లో పార్క్ చేసింది ఇక్కడ. ఓకే నైస్. ఇది పికప్ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. గాయ్స్ గుడ్ ఈవినింగ్. సో దిస్ ఇస్ ద కపిల్ బీచ్ ఇన్ వర్కాలా, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. అక్కడ చూసిరా సూర్యుడి కిరణాలు సముద్రం పైన ఇట్లా పడుతున్నట్టు, ఇట్లా మస్తు అనిపిస్తుంది కదా. ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే ఉంది ఇది. సో ఇట్లే ఉంటుంది కొంచెం వే అంతా. మెయిన్ రోడ్ పక్కనే ఉంది, అక్కడ టిల్ ఆ ఎండ్ వరకు బాగుంది కదా. సో ఇది గైస్ కపిల్ బీచ్. ఇంకొక అక్కడ ఏమన్నా స్నాక్స్ తినేసి ఇంకొక బీచ్ కవర్ చేయాలి మనం, బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ ఎక్కడ కూడా బ్లాక్ శాండ్ బీచ్ ఒకటి ఉందంట, అంటే శాండ్ మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. సో అదొక్క బీచ్ చూసుకొని రిటర్న్ వెళ్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour కూర్చున్నాం మేము, అంటే వేవ్ సౌండ్కి ప్రశాంతంగా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాం. సో ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గో టు బ్లాక్ శాండ్ బీచ్. Still of the night, gazing up at the sky, when the stars began to fade, dimming lanterns in our eyes, thought there was nothing to find. I stopped searching for a reason, just let the world embrace us. In the silence we are one. Can't escape from this feeling inside you. Release from heartache, you'll be fine. When the cracks start to let you సో గైస్ ఇది వర్కాలలో మనం టైం స్పెండ్ చేసింది, లైక్ కపిల్ బీచ్ అండ్ బ్లాక్ శాండ్ బీచ్ అండ్ మంగోరా ఫారెస్ట్. మూడుకి మూడు సూపర్ ప్లేసెస్ అప్ప. అండ్ మంగోరా ఫారెస్ట్ వస్తే మస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపించింది. నాకు కొంచెం ఫొటోస్ తీయడం అదంతా కొంచెం ఇబ్బంది అయింది సార్, ఎందుకంటే వీడియోస్ తీయడం కూడా కొంచెం అంతా పర్టికులర్గా టైం, ఎందుకంటే మోక్ష ఉంది అండ్ ఇద్దరం కలిసి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మోక్షని కానీ ఇట్లా. సో అందుకని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయింది. బట్ వాట్ ఎవర్, పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా సూపర్గా తీసిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మార్నింగ్ తిరువనంతపురం వెళ్తున్నాం. సో తిరువనంతపురం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 54 kilometers ఏమో ఉంది. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.